నమస్కారం, నేను డాక్టర్ సురేష్ జాగోటియా, బిఎంఎస్ ఎండి, మాధవబాగ్ హాస్పిటల్స్. మధుమేహంకి చికిత్స కోసము మన ఆయుర్వేదంలో చికిత్సా సూత్రం ఉన్నది. సో దానిలో ముఖ్యంగా మన ఆయుర్వేదంలో రోగుల్ని రెండు విధానంగా మనం విభజిస్తాము. ఒకటేమో స్థూలమేహి. స్థూలం అంటే ఏ పేషెంట్ లావుగా ఉంటారు, ఆయనకు చికిత్స వేరే ఉంటుంది. ఇంకొకటి కృషవేది అంటే సన్నగా ఉంటారు పేషెంట్, వాళ్ళకి ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. దాన్ని బట్టి మనం పేషెంట్స్ కి ఆహారం ఇస్తూ ఉంటాం. ఇప్పుడు స్టూల్ వేరే ఉంటారు. స్టూల్ అంటే లావు ఉన్న పేషెంట్ ఉన్నారు, ఆయనకు మధుమేహం వచ్చిందంటే అక్కడ సంశోధనం అంటే బాడీని డీటాక్స్ చేయాలి మనం. దానిలో మన ఆయుర్వేదంలో చెప్పిన పంచకర్మాలు, స్నేహనము, స్వేదనము, మళ్ళీ మన స్పెషల్లీ మన మాధవబాగ్లో మన చరక సంహిత బేస్ బట్టి కొన్ని వస్తువులు అంటే అనిమాస్ తయారు చేస్తారు. సో ఆ పేషెంట్స్కి మనం అనిమాల్ ఇస్తే అంటే మాత్రా వస్తు లాగా ఉంటాయి. అనిమా అంటే మీకు అర్థమైపోయి ఉండొచ్చు, దాన్ని మన ఆయుర్వేదంలో వస్తు అని చెప్తాము. సో అది మనం ఇస్తూ ఉంటే అది కూడా మొత్తం మన శాస్త్ర ప్రకారం చరక సంహిత అనే పుస్తకం నా చేతిలో ఉన్నది. దాని ఆధారంగా వాళ్ళు కొన్ని ఫార్ములాస్ డిజైన్ చేస్తారు. సో దాంతో మనం శోధనం చేస్తే శరీరంలో ఉన్న విష పదార్థం అనుకోండి, మన ఆయుర్వేద ప్రకారం ఆమదోషం అని చెప్తారు, అవి అన్నీ మనకు తీసేసి మనము స్థూల ప్రమేహిని అనే వెయిట్ రిడక్షన్ అయిపోయి దానికి మధుమేహాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా కృష ప్రమేహి అంటే చాలా సన్నగా పేషెంట్ ఉంటారు, వాళ్ళకి షుగర్ జబ్బు వచ్చింది అనుకోండి, అక్కడ మనం ఏం చేయాలంటే ఆయనకు బలమైన ఔషధాలు ఇస్తూ కూడా షుగర్ కంట్రోల్ చేయాలి. సో దానికి కూడా మన ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం స్నేహనం అంటే బాడీకి నూనె పెట్టి మాలిష్ చేస్తాము, మళ్ళీ స్వేదనం చేస్తాం, మళ్ళీ ఇక్కడ కూడా వస్తు ఇస్తాం. కానీ ఇక్కడ వస్తు ద్రవ్యాలు వేరే ఉంటుంది, అది బృంమణం చేస్తూ షుగర్ని మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది. ఈ విధంగా మన ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్లో ఈ ముఖ్యమైన ఈ చరక సంహిత సూత్ర స్థానంలో చికిత్స ప్రకారమే ఈ మన మాధవబాగ్లో ఈ మందులు డిజైన్ చేయబడింది. సో దీనిలో మనకు ఖచ్చితంగా మనం మధుమేహాన్ని రివర్స్ చేసే అవకాశాలు చాలా మేము అనుభవిస్తున్నాం. దాదాపు 20 సంవత్సరాల నుండి వాళ్ళు చేస్తున్నాం, మంచి మనకు రిజల్ట్స్ బయట వస్తుంది. ఈ విధంగా ఈ సంశోధనము సంచమ చికిత్సతో పాటు మనకు కానీ ఇప్పుడు ప్రతి పేషెంట్కి మనము ఈ చికిత్స చేయడం, సంశోధనం అంటే డీటాక్స్ చేయడం చాలా కష్టమవుతుంది. సో ముఖ్యంగా మన ఆయుర్వేదంలో దాన్ని సంచమనం చికిత్సలో ఏముంటుందంటే పేషెంట్కి ఆహారం మీద తినే ఆహారము, మళ్ళీ వాళ్ళకి తినే తిండి, దాని మీద చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో దానిలో మన ఆయుర్వేదంలో కొన్ని స్పెషల్ మందులు చెప్తున్నారు ఈ షుగర్ కోసం. సో దీనిలో ఏం చెప్తారంటే ఒకటి యవ చూర్ణ లేహం. యవం అంటే మనం గోధుమ లాంటి యవలు ఉంటుంది. సో దాంతో ముఖ్యంగా ఒక ఆయుర్వేదంలో ఔషధి ఉంటుంది, అవి మనం తింటా ఉంటే మనకు షుగర్ కంట్రోల్ అవుతుంది, మళ్ళీ లావు ఉన్న వాళ్ళు తక్కువవుతారు, హృదయ రోగాలు మనం ఆపట్టవచ్చు. ఈ విధంగా ఒక యవలని గోధుమలాగా ఉంటుంది, అది ముఖ్యంగా మనం హోమాలు యజ్ఞాలు చేసినప్పుడు యవధాన్యం అని మనం హోమాల్లో వేస్తాము. దాంతో తయారు చేసిన మన మాధవబాగ్లో ఒక స్పెషల్ ఫుడ్ ఉంటుంది, అది మనం తింటా ఉంటే చాలా వరకు మనకు మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు.